సెల్ టవర్ల జనరేటర్ల నుంచి డీజిల్ దొంగతనం చేస్తున్న దొంగలను పట్టుకున్న డిచ్పల్లి ఎస్ఐ మరియు సిబ్బంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామం మరియు డిచ్పల్లి కిల్లా వద్ద గల సెల్ టవర్ల యొక్క జనరేటర్ల నుంచి డీజిల్ ని దొంగతనం చేసిన 2 నిందితులను పట్టుకోవడం జరిగిందని వారు ఇందల్వాయి మండలానికి చెందిన తిరుమన్పల్లి గ్రామస్తులు మహమ్మద్ సమీర్, కలిగోడ్ సాకలి కార్తిక్ వీరిద్దరూ మరొక మైనర్ తో కలిసి డిచ్పల్లి మండలం, ఇందల్వాయి మండలం, జాక్రాన్పల్లి మండలం, సదాశివ నగర్ మండలం మరియు ఇతర చుట్టుపక్కల మండలాల్లో గల సెల్ టవర్ల యొక్క జనరేటర్ల నుంచి డీజిల్ ని దొంగతనం చేసి బయట వేరే వ్యక్తులకు అమ్ముకునేవారని, వీరు ఇప్పటి వరకు 4 మండలాల్లో కలిపి దాదాపుగా 900 లీటర్ల వరకు డీజిల్ ని దొంగిలించినారని నేరస్తులను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు వారు నేరస్తులను రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈరోజు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో డీజిల్ సెల్ ఫోన్ టవర్ల వద్ద జనరేటర్ల నుండి డీజిల్ దొంగిలించే ముఠా అయిన కలిగోడ్ సాకలి శ్రీకాంత్, ఇందల్వాయి మండల్ తిరుమన్పల్లి గ్రామము మరియు మరో నేరస్తుడు మహమ్మద్ సమీర్, తిరుమన్పల్లి అనే వ్యక్తి, 2 వ్యక్తులు మరో మైనర్ వ్యక్తితో కలిసి డిచ్పల్లి, జక్రాన్పల్లి, సదాశివ్ నగర్ ఈ పరిసర మండలాల్లోని సెల్ ఫోన్ టవర్ల వద్ద జనరేటర్లలో నుండి డీజిల్ దొంగిలించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై విచారిస్తుండగా ఈ కలిగోడ్ సాకలి శ్రీకాంత్ మరియు మహమ్మద్ సమీర్ ఇందల్వాయి మండల్ తిరుమన్పల్లి గ్రామస్తులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గత 2-3 నెలల్లో దాదాపు 835 లీటర్ల డీజిల్ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించడం జరిగింది. సుమారు ఈ డీజిల్ విలువ 75,000 రూపాయల వరకు ఉంటుంది. వీళ్ళిద్దరిని ఈరోజు డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మరియు సిబ్బంది పకడ్బందీగా పట్టుకొని వీళ్ళను రిమాండింగ్ తరలించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.